నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌ని. సో, నేను గుండె డాక్టర్‌ని కాబట్టి గుండె జబ్బులు పెరగడానికి ఏమేమి కారణాలు, కారణాల్లో మనం మోడిఫై చేయగలిగినవన్నీ వంశపారంపర్యంగా వస్తే మనమేం చేయలేం. సో, ఏమి తినడం ద్వారా కొలెస్ట్రాల్ పెరుగుతోంది, ఆ కొలెస్ట్రాల్ తగ్గించడం ఎట్లా? ఇట్లా వీటి గురించి జనాలకి ఎడ్యుకేట్ చేయడం అనేది నా బాధ్యత. సో, డాక్టర్ వాల్టర్ విల్లెట్ అనే ఆయన అమెరికాలో న్యూయార్క్లో ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన ఎపిడెమియాలజీ అండ్ పబ్లిక్ హెల్త్ దీని మీద ఆయన ప్రొఫెసర్. ఈయన ఒక పాడ్కాస్ట్ చేశారు ఈ మధ్యన. ఒక భారతీయ సంతతికి చెందినటువంటి ఇండియన్ డైటీషియన్తో కలిసి ఒక పాడ్కాస్ట్ చేశారు, 2 గంటల పాడ్కాస్ట్. చాలా విషయాలు మాట్లాడారు. దాంట్లో ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కొబ్బరి నూనె. చాలామందిలో కొబ్బరి నూనె తాగడం ద్వారా 2-3 నెలలు తాగడం ద్వారా మనకి బరువు తగ్గిపోతాం, మనకి చాలా ఇంకా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. బరువు తగ్గడమే కాకుండా బరువు తగ్గడం ద్వారా వచ్చేటటువంటి, బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి, చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను అనేటటువంటి ఒక నమ్మకం అనేటటువంటిది చాలా మందిలో ప్రబలంగా ఉంది. సో దాని గురించి స్పెసిఫిక్గా ఈయన మాట్లాడారు. సో దాన్ని క్లారిఫికేషన్ చేయడానికి ఈ వీడియో అంటూ చేస్తున్నాను. సో ఆయన్ని స్పెసిఫిక్గా అడగడం జరిగింది ఆ పాడ్కాస్ట్లో. ఏంటి, కొబ్బరి నూనె అనేటటువంటిది కేరళలో వంటల్లో వాడతారు, కొంతమంది చాలామంది తాగుతారు, ఇంకో కొంతమంది ఆయిల్ పుల్లింగ్ అని చేసేవాళ్ళు. సో ఇట్లా రకరకాల కొబ్బరి నూనె కన్జ్యూమ్ చేయడం అనేది భారతదేశంలో జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఆయన అన్నాడు, కొబ్బరి నూనెలో కాంపోజిషన్ ఏంటంటే దాంట్లో 86% సాచురేటెడ్ ఫ్యాట్, గుండెకి హానికరమైనటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో అది 86% కొబ్బరి నూనెలో ఉంటుంది. మిగతాది మనకి పనికొచ్చేటటువంటి, మనకి మంచి కొలెస్ట్రాల్ అయ్యేటటువంటిది దీంట్లో చాలా తక్కువ ఉన్నది. బాగా పనికొచ్చేటటువంటిది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ 2% ఉన్నది. మిగతాది కొంచెం బెటర్ అయినటువంటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ 6% ఉన్నది. సో 86% చెడు కొలెస్ట్రాల్ ఉన్నది. అంటే ఇంత చెడు కొలెస్ట్రాల్ ఉన్నది నెయ్యిలో ఉంటుంది, లేదా యానిమల్ ఫ్యాట్లో ఉంటుంది, మటన్లో, బీఫ్లో ఉంటుంది. అంతా ఇప్పుడు మటన్ తినద్దు, మటన్ మానేసాము, కొబ్బరి నూనె తాగుతున్నాము, సో రెండిట్లో తేడా లేదు అని ఈ ఎగ్జాంపుల్సే కోట్ చేసి వాల్టర్ విల్లెట్ గారు మనకు చెప్పడం జరిగింది. సో ఇంకా ఏంటంటే కొబ్బరి నూనెలో మనకి మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది అని ఎవరైతే అంటున్నారో దానికి మంచి కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అని. శరీరంలో వేడి పెంచేదేంటి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అని. కొబ్బరి నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అంటే మనకి పనికొచ్చేటటువంటి కొలెస్ట్రాల్ తక్కువ, మనకి శరీరంలో వేడి తెచ్చేటటువంటి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. సో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, శరీరంలో వేడి, రక్తనాళాలకి వేడి కలిగించి హార్ట్ అటాక్ కారణమయ్యేటటువంటి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఏ విధంగా చూసినా కొబ్బరి నూనె వల్ల మీకు గుండె పరంగా మీకు మంచిది కాదు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ కొబ్బరి నూనె ద్వారా పెరిగే కొలెస్ట్రాల్, ఇది చాలామంది చాలా ఏళ్లుగా ఆర్గ్యూ చేస్తున్నారు. దీని మీద టీవీ ఆర్గ్యుమెంట్లు జరిగాయి. సో దానికి ఇంకొక సెకండ్ మళ్ళీ ఇచ్చే క్లారిఫికేషన్లో కొత్త క్లారిఫికేషన్ మాత్రమే. సో దీనివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది కానీ, ఎల్డిఎల్ పెరుగుతుంది కానీ అది లార్జ్ ఎల్డిఎల్, దానివల్ల ప్రమాదం కాదు అనేటటువంటి ఒక వింత ఆర్గ్యుమెంట్, సైంటిఫిక్ బేస్డ్ కానటువంటి ఆర్గ్యుమెంట్ ఒకటి తీసుకొస్తున్నారు. కానీ కొబ్బరి నూనె కన్జ్యూమ్ చేయడం ద్వారా టోటల్ కొలెస్ట్రాల్ పెరుగుతోంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డిఎల్ పెరుగుతోంది. ఇకపోతే ఈ రెండు పెరుగుతున్న భాగంగా మధ్యలో అది హెచ్డిఎల్ని అంటే మంచి కొలెస్ట్రాల్ కూడా పెంచుతోంది. కానీ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు, మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయలేదు. చెడు కొలెస్ట్రాల్ ఎంత పెరుగుతుంది, మంచి కొలెస్ట్రాల్ ఎంత పెరుగుతుంది, రెండు బ్యాలెన్స్ కావు. సో కొబ్బరి నూనె ద్వారా మనకి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అనుకోవడం అనేది అమాయకత్వం. కొబ్బరి నూనె తాగి ఆకలి తగ్గిపోయి అన్నం తినక బరువు తగ్గుతారు. బరువు తగ్గడం వల్ల షుగర్, బీపీలు తగ్గుతాయి. అది రివర్స్ చేయడంలే. మీరు కొబ్బరి నూనె తాగడం ఎప్పుడైతే ఆపేస్తారో మీకు మీ శరీరంలో పోయినటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో, షుగరు, బీపీ, శరీరంలో వేడి, ఇన్ఫ్లమేషన్ అంటాం, ఇవన్నీ తిరిగి వచ్చేస్తాయి మళ్ళీ. సో ఇన్ఫ్లమేషన్ పూర్తిగా తగ్గించదు, ఫస్ట్ పాయింట్, అది తీసేస్తున్నా. సో బరువు ఎక్కువ అవడం ద్వారా వచ్చేటటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తిరిగి వస్తాయి. సో ఇది 3 నెలల ట్రీట్మెంట్ కాదు. మీరు జీవితాంతం తాగితే ఈ 3 నెలలకే ఇలాగుంది, జీవితాంతం తాగితే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. సో పాయింట్ ఈజ్, కొబ్బరి నూనె తాగడం ఆరోగ్యానికి హానికరం.
సో సినిమాలు వేస్తారు చూసారా, అట్లాగే చెప్తున్నా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టుగా కొబ్బరి నూనె ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో దీన్ని సైంటిఫిక్గా మీరు అనలైజ్ చేయండి, పేపర్స్ చదవండి, యూట్యూబ్లో మీకు ఇచ్చినటువంటి పెద్ద డైటీషియన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సైంటిఫిక్ స్టడీ చేసేటువంటి డాక్టర్లు ఎవరైతే పాడ్కాస్ట్లు చేశారో వాళ్ళ వీడియోలు, వాళ్ళ పాడ్కాస్ట్లు చూడండి. లేదా గూగుల్లో సోర్స్, మీరు చదువుతున్నటువంటి సోర్స్ ఎవరు మాట్లాడుతున్నారు కొబ్బరి నూనె అనేటటువంటిది కాస్త క్రాస్ చెక్ చేసుకుని అవి మీరు చదవండి. సో ఇప్పుడు ఎప్పుడు కూడా సైన్స్ బేస్డ్ వాళ్ళ సోర్స్ చెప్తారు, నేను ఇక్కడి నుంచి చదివాను, ఈ రీసెర్చ్ ద్వారా నేను కోట్ చేస్తున్నాను, లేకపోతే నేను రీసెర్చ్ చేశాను. నమ్మకం బేస్డ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇవేమీ కోట్ చేయరు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఒపీనియన్ కౌంట్ కాదు. సో నేను ఏ రీసెర్చ్ని కోట్ చేస్తున్నా, లేకపోతే నేను రీసెర్చ్ చేశానా అన్నటువంటిది నమ్మదగ్గది. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. ప్రస్తుతం ఉన్నది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఏమిటి? మెడిసిన్, వైద్యం ఏదైతే ఉందో దానికి ఎవిడెన్స్ ఉండాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను అనుకుంటున్నట్టుగా చెల్లదు. మీరు అనుకుంటున్నది పరీక్షల్లో ప్రూవ్ చేశారా లేదా? ప్రూవ్ చేస్తే అది సత్యం, మిగతావన్నీ కూడా అసత్యాలు, హానికరాలు. సో ఇది నేను మిమ్మల్ని ఇంకా దీని గురించి లోతుగా స్టడీ చేయండి అని ప్రేరేపించడానికి, కరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీకు సజెస్ట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. నమస్కారం అండి.